గాయస్, నా పేరు అనూహ్య. నేనైతే కెనడాకి మాస్టర్స్కి వెళ్తున్నాను అనమాట. సో ఈ జర్నీ అయితే చూసేద్దాం, ఇండియా టు కెనడా. సో ఇక్కడ నా జర్నీ అయితే హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది అనమాట. సో హైదరాబాద్ నుంచి దుబాయ్లో ఒక లేఓవర్ ఉంటుంది, అండ్ దుబాయ్ నుంచి డైరెక్ట్ ట్రోనోలో మళ్ళీ ఒక 5 hours లేఓవర్ ఉంది, అండ్ దెన్ డైరెక్ట్ టు థండర్ బే. సో నేను లేక్హెడ్ యూనివర్సిటీకి వెళ్తున్నా కాబట్టి నా డెస్టినేషన్ థండర్ బే అనమాట, ఒంటారియోలో ఉంటుంది. సో నేనైతే ఎమిరేట్స్లో టికెట్ బుక్ చేసుకున్నా. సో అందుకనే దుబాయ్లో లేఓవర్ ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇది నా ఫస్ట్ వీడియో గైస్, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ ఆల్. సో లెట్స్ గో. సో ఇంట్లో అయితే చిన్న సెలబ్రేషన్ జరిగిందనమాట. ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి మొత్తం కేక్ కట్ చేసి, సో వి ఆల్ హ్యాడ్ ఫన్ కొంచెం సేపు. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఒక 1 hour ముందు ఇంకా సెలబ్రేషన్స్ చేసుకొని అందరం కలిసి ఫొటోస్ దిగి, సో కొంచెం అందరం క్యూట్గా ఎంజాయ్ చేసుకున్నాం అనమాట. జర్నీలో ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఇస్ సేయింగ్ గుడ్ బైస్ టు అవర్ ఫ్యామిలీస్. సో అది చాలా కష్టమైన పార్ట్ అనమాట. అండ్ ఫైనలీ మా చెక్కింగ్ అయితే అయిపోయిందనమాట, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. ఇప్పుడే ఫ్లైట్ బోర్డ్ అయ్యి మంచిగా ఫ్యామిలీ స్టార్ మూవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నేను. అండ్ ఈ గ్యాప్లో మాకైతే ఫ్లైట్లో డిన్నర్ తెచ్చినారనమాట. ఒక వాటర్ బాటిల్ అండ్ ఒక మీల్ ప్రొవైడ్ చేసినారు. సో అది వెజిటేబుల్ బిర్యానీ అండ్ పన్నీర్ కుర్మా ఉంది, దాంతోపాటు ఒక బ్రెడ్ స్లైస్ అండ్ ఇదొక కస్టర్డ్ అండ్ ఒక స్వీట్ అనమాట. సో పికిల్స్ ఉన్నాయి, ఇంకా డ్రై ఫ్రూట్స్ అవేవో ప్రొవైడ్ చేసినారు. కొంచెం సేపు తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేసినారనమాట. ఇడ్లీ సాంబార్ ఏదో ఉంది, అది అస్సలు బాగాలేదు. ఫ్రూట్స్ ఇచ్చినారు అండ్ ఒక డెజర్ట్, 2 biscuits, ఒక క్రొసాంట్, వాటర్ బాటిల్ అండ్ బటర్ లాంటివి ఇచ్చినారు అనమాట. మనకి ఫ్లైట్ జర్నీస్లో ఫుడ్ పండగ అన్నట్టు అరగంటకు ఒకటి తెస్తూనే ఉంటారు. సో మ్యాంగో జ్యూస్ అండ్ ఒక పిజ్జా పీస్ ఇచ్చినారు అనమాట, బాగుండే. ఇంకొక పాయింట్లో బోర్ వచ్చి ముందున్న స్క్రీన్ అంతా గెలుక్కుంటూ అన్నీ చెక్ చేస్తుండే అనమాట. సో అదేమో అసలు పని చేయట్లేదు, అసలు టచ్ పని చేయట్లేదు, ఏం పని చేయట్లేదు. ఇరిటేషన్ వచ్చింది, అంత ఆఫ్ చేసి పక్కన కూర్చుందాం అనిపించింది. ఇంకొక ఆప్షన్ లేదని అవే చూసుకుంటూ తిప్పుతుంటే ఫైనల్గా మన ఇండియన్ రీజనల్ సెక్షన్ కనిపించింది. సో అందులో మన తెలుగు సినిమాలు చూద్దామంటే ఓన్లీ 4 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఎమిరేట్స్లో. ఇంక అందరూ ఈ ఓం భీమ్ బుష్ పెట్టుకొని సాగించుకున్నాం. ఇంకా ఈ జర్నీలో లాస్ట్ మీల్ అయితే తీసుకొచ్చి ఇచ్చినారనమాట. సో అందులో అయితే మళ్ళీ బన్ ఉండే, మా బన్ తిని బోర్ కొట్టింది. సో రైస్ ఇచ్చినారు అండ్ నగ్గెట్స్ ఇచ్చినారు, మళ్ళీ అవే బిస్కెట్లు, మళ్ళీ అవే చాక్లెట్స్. ఈసారి సాలడ్ ఇచ్చినారనమాట, ఏం బాగాలేకుండే.
ఇంకా డ్రై ఫ్రూట్స్వి ఇచ్చినారు అండ్ వాటర్ బాటిల్, ఒక డెజర్ట్ అది తిరామిసు టైప్లో ఉండే అనమాట, ఎగ్జాక్ట్లీ తెలియదు మాకు. ఒక కోక్ ఇచ్చినారు. ఇప్పుడు ట్రోనో ఎయిర్పోర్ట్లో ఉన్నామన్నమాట. సో ఇక్కడైతే ఇందాక ఇమిగ్రేషన్ జరిగింది. ఇమిగ్రేషన్ అయితే నన్ను ఒక క్వశ్చన్ అనేది డైరెక్ట్ స్టాంప్ వేసి పంపించేసారు. బట్ అక్కడ జనరల్ క్వశ్చన్స్ ఇట్లా ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని అడిగారు అంతే. కాకపోతే మాకు ఇక్కడ పెద్ద బ్యాగేజ్ కలెక్షన్ దగ్గర చాలా ప్రాబ్లం వచ్చిందన్నమాట, లగేజ్ కలెక్ట్ చేసుకునే దగ్గర. సో కొంచెం ఆగమాగమైంది మాకు. కాకపోతే చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఆఫీస్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఆఫీసర్స్ దగ్గరుండి వాళ్ళే తీసుకెళ్ళి మంచిగా ప్రాసెస్ అంతా చేయించి మమ్మల్ని మా గేట్ నెంబర్ దగ్గరకి దారి చూపించారు అనమాట. సో మేము ఫైనల్గా వచ్చి మా గేట్ దగ్గర సెటిల్ అయినాం. యూ కెన్ సీ వెరీ లాంగ్ జర్నీ ఉండే, కంటిన్యూస్ 14 hours డైరెక్ట్ ఫ్లైట్ ఉండే అనమాట. చాలా చాలా లాంగ్ ఉంది. లిటరలీ మాకు అసలు ఓపిక లేదు. ఇంకా ఇది లాస్ట్ ఫ్లైట్. ఇప్పుడు ఒక 2 hours లే ఓవర్ ఉందన్నమాట. టోటల్గా 5 hours లే ఓవర్, ఎందుకంటే ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఈజీగా 2.5 hours తీసుకుంటుంది. సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత మనం వచ్చి కూర్చుంటాం. ఇంకా మన ఫ్లైట్ ఇంకొక 1.5 hourలో వస్తుంది. దెన్ విల్ డిపార్ట్ ఫ్రమ్ హియర్ అనమాట. మళ్ళీ ఇక్కడ ట్రోనో నుంచి మళ్ళీ థండర్ బేకి వెళ్తాం. ఇంకా థండర్ బేలో ఫైనల్ మళ్ళీ లగేజ్ మేము ఇప్పుడు బేసిక్గా లగేజ్ తీసుకొని మళ్ళీ చెక్ ఇన్ చేసినాం అనమాట అక్కడికి థండర్ బేకి వెళ్ళడానికి. సో అది గైస్ వెరీ లాంగ్ జర్నీ, వెరీ టైర్డ్, వెరీ టైర్డ్. లాస్ట్ ఫ్లైట్ ఒకటి ఉంది, అయిపోతుంది.